సాధన ఇన్ని రోజులని ఉండదు. మీకు వంట నేర్చుకున్నప్పుడు ఎన్ని రోజులు నేర్చుకుంటారు? నేర్చుకున్న తర్వాత ఎన్ని వంటలు వండుతారు అంటే, రోజు వండుకోవాల్సిందే కదా! ఈరోజు బిర్యానీ వండుకున్నారు, రేపు పులిహోర వండుకుంటారు, అవును. ఎల్లుండి మ్యాగీ వండుకుంటారు, అవతల ఎల్లుండి పప్పు పెట్టుకుంటారు, తర్వాత సాంబార్ పెట్టుకుంటారు. అవును. ఉండడం రావాలి ముందు. వచ్చిన తర్వాత ఈ సాధన పూర్తయిందంటే మీకు ఆ కాన్సంట్రేషన్ చాలా మంది వరకు ఉన్నటువంటి అపోహ ఏమిటంటే, లక్ష చేస్తే పూర్తయిపోతుంది కదా అంటారు. లక్ష అయిపోయిన తర్వాత నువ్వు మానడానికి ఉండదు. ఓకే. చేస్తూనే ఉండాలి. ఎప్పుడు పదును పెట్టుకుంటూనే ఉండాలి. కొంతమంది కొత్తవి నేర్చుకుందామనే కుతూహలం జరుగుతుంది. కొత్తవి నేర్చుకుని ఇబ్బంది పడటం కన్నా పాతదాన్ని సానబెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఓకే. కాబట్టి ఏ సాధన అన్నా సరే ఇన్ని రోజులు అనే లెక్క ఉండదండి. కానీ సాధనకి మన దేహాన్ని కూర్చోబెట్టడానికి 21 రోజులు. 21 రోజులు అలా కూర్చోబెట్టాలి ఆ టైంలో. అది మిట్ట మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని. రాత్రి వేళ అయితే గనక తారాదేవి ఆరాధన 1:03 నుంచి ప్రారంభం చేసుకొని 3 గంటల 42 నిమిషాల వరకు సాధన.